మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. మనం ఉన్నాము రాష్ట్రపతి భవన్ ముందు. రాష్ట్రపతి భవన్లోనే ఇదిగో చూస్తున్నాము, ఇక్కడే ఆ గోపురం కనిపిస్తుంది. అక్కడే ఆ గోపురానికి ముందుగానే ఒక గేట్ ఉంది. గేట్ లోపల నుంచి లోపలికి వెళ్తే రాష్ట్రపతి భవన్ ప్రాంగణం అంతా ఉంటుంది. ఆ ప్రాంగణంలోని ఈ రాష్ట్రపతి భవన్లోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి చరిత్రను తిరగరాయబోతున్నారు. ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రధానమంత్రిగా. మరి ఇది దేశ చరిత్రలో నెహ్రూ తర్వాత మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న మొదటి వ్యక్తి నరేంద్ర మోడీ. మరి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దాదాపుగా 20,000 మంది అతిథులు వస్తున్నారని సమాచారం అందుతుంది. మరి అతిథులు వస్తున్న నేపథ్యంలో ఆ రకంగా ఏర్పాటు చేస్తున్నా మనం చూస్తున్నాము. అటు చూస్తే మాత్రం అటువైపు ఇండియా గేట్ ఉంది, ఒకవైపు ఇండియా గేటు, మరోవైపు చూసుకున్నట్టుగైతే రాష్ట్రపతి భవన్. మరి ఈ ప్రాంగణాన్ని అంతా కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మరి దాంతోపాటు ఇక్కడ అతిథులు ఎక్కువ మంది వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఏర్పాట్లు కూడా బాగా చేస్తున్నారు. మరి విదేశీ ప్రతినిధులు కూడా వస్తున్నారు, వివిధ దేశాల అధ్యక్షులు వస్తున్నారు, వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు వస్తున్నారు. మరి వాళ్ళని కూడా సక్రమంగా మర్యాదగా ఇక్కడ తీసుకొచ్చేందుకు ఈ మార్గం రాజ్పథ్ మార్గం ఇది. దీన్ని కర్తవ్య పథగా మార్చారు. ఈ కర్తవ్య పథ నుంచి అందరూ వీఐపీలందరూ కూడా ఎంట్రీ అవుతారు. మరి ప్రధానమంత్రి మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో అట్టహాస్యంగా చాలా అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతున్నారు ఇక్కడ ఈ ప్రాంతాన్ని. మరి ఈ కార్యక్రమానికి ఇది మొత్తంగా కూడా టోటల్గా చూసినట్టుగా ఇదంతా కూడా నో ఫ్లయింగ్ జోన్. ఎటువంటి పరిస్థితుల్లో ఎలాంటి ఫ్లైట్లు కానీ, ఎలాంటి ప్రభుత్వ విమానాలు కానీ, ప్రైవేట్ ఫ్లైట్స్ కానీ ఏవి కూడా వెళ్లకుండా నో ఫ్లయింగ్ జోన్గా పెట్టారు. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమం రేపు సాయంత్రం 7:15 అవుతుంది. అప్పటిదాకా కూడా ఇది నో ఫ్లయింగ్ జోన్గానే ఉంటుంది. ఎటువంటి ఫ్లైట్స్ కూడా ఎగరడానికి వీలేదు. మరి సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ అలాగే పారామిలిటరీ ఫోర్సెస్తో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. శ్రీలంక, మాల్దీవ్స్, మారిషస్, బంగ్లాదేశ్, బ్రిటన్ నుంచి భారీగా విఐపీలు వస్తున్నారు. వాళ్ళకి భారీ భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. మరి దీంతోపాటు ఇది చారిత్రాత్మకమైనటువంటి అంశం కాబట్టి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్రపతి భవన్ దీన్ని చాలా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 20,000 మంది అతిథులు వస్తున్నారు. దాదాపు 30,000 మంది పోలీసు బలగాలను ఇక్కడ ఉపయోగిస్తున్నారు. ఢిల్లీ సరౌండింగ్స్లో కూడా టోటల్గా కూడా మొత్తంగా కూడా చూసినట్టుగైతే ఢిల్లీ సరౌండింగ్ ప్రాంతాలన్నింటినీ కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అన్ని చెక్ పోస్టులు సీల్ చేశారు. మరి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఎత్తున రక్షణ చర్యలను భద్రతా చర్యలను చేపట్టారు. వివిఐపీల భద్రతను కూడా పెంచారు. మరి ఎటువంటి సంఘటనలు జరగకుండా అంతా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఏదేమైనా సరే ఈసారి రాష్ట్రపతి ఈ భవన్లో నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఈ కార్యక్రమానికి విఐపీలు కూడా ఆల్రెడీ ఈ రాత్రికి ఢిల్లీకి చేరుకుంటారు. వాళ్ళకి భారీ భద్రతతో వసతిని కల్పిస్తారు. మరి దాంతోపాటు ఇండియాలోని ప్రముఖులను కూడా పిలుస్తున్నారు. భారతరత్న అవార్డీస్ అలాగే పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులతో పాటు సినీ ప్రముఖులు అలాగే వివిధ వ్యాపార రంగాల్లో ప్రముఖులను కూడా ఈ కార్యక్రమానికి పిలుస్తున్నారు. టోటల్గా చూసుకున్నట్టుగైతే మాత్రం ఈసారి కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించబోతున్నారని చెప్పి తెలుస్తుంది. ఇక రాష్ట్రపతి భవన్ మనం చూస్తున్నాం. రాష్ట్రపతి భవన్లో ఇప్పటికీ అక్కడ హడావుడి మొదలైంది. దాదాపుగా కూడా మొత్తంగా కూడా అంతా భద్రత ఏర్పాట్లు అయితే అక్కడ జరుగుతున్నాయి. ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేయడానికి అవసరమైనటువంటి స్టేజెస్ అన్నీ కూడా లోపల ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ ప్రమాణ స్వీకారం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ప్రధానమంత్రితో పాటు దాదాపుగా 70 నుంచి ఒక 70 మంది దాకా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఇది సంకీర్ణ సర్కారు కాబట్టి ఇప్పటికే మిత్రపక్షాలకు ఆల్రెడీ ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయాలనేది కూడా తెలిపారు. మరి వాళ్ళు కూడా రాబోతున్నారు. ఈసారి ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఒకవైపు భద్రత, ఒకవైపు అంగరంగ వైభవంగా నిర్వహించాలని కేంద్రం భావిస్తుంది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయడానికి రాష్ట్రపతి భవన్ సర్వం సిద్ధమైంది. ఇప్పుడు మనం రాష్ట్రపతి భవన్ ముందున్నాం. రాష్ట్రపతి భవన్ కనిపిస్తున్న ఆ గేటే రాష్ట్రపతి భవన్.
పెద్ద గేట్ కనిపిస్తుంది. ఆ గేట్ రాష్ట్రపతి భవన్. ఆ గేట్ నుంచి లోపలికి వెళ్తే పెద్ద డూమ్ ఉంది. ఆ డూమ్ ముందే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి దాదాపుగా 20,000 మంది అతిథులు రాబోతున్నారు. 10,000 మందితో దాదాపుగా భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. పారామిలిటరీ ఫోర్సెస్ని అన్నింటిని కూడా రంగంలోకి దించారు. మరి మూడోసారి రాష్ట్రపతిగా, మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయడం, రాష్ట్రపతి భవన్లో చేయడం. మరి ఈ నేపథ్యంలో దేశ విదేశాల నుంచి కూడా అతిథులు వస్తున్నారు. ఇతర దేశాలు దాదాపుగా 131 దేశాలకి ఈ ఇన్విటేషన్స్ పంపించడం జరిగింది. అతిథుల్ని ఆహ్వానిస్తూ మరి అతిథులకి అన్ని ఏర్పాట్లు చేయడం. మరి దాంతోపాటు ఇక భద్రతను కూడా కల్పించడం. ఇది చాలా పెద్ద టాస్క్గా మారింది. దాదాపుగా 10,000 మంది ఫోర్స్ని రంగంలోకి దించారు, పారామిలిటరీ ఫోర్సెస్ని. ఇక గగనతలాన్ని మనం చుట్టూ చూస్తున్నాం. ఈ గగనతలం ఎప్పుడు నిషేధం ఉంటుంది. కాకపోతే అంటే ఈరోజు ప్రమాణ స్వీకారం సందర్భంగా దీని చుట్టుపక్కల దాదాపుగా ఒక 10 కిలోమీటర్ల వరకు ఎక్కడా కూడా ఫ్లైట్స్ వెళ్ళకూడదు. మరి నో ఫ్లయింగ్ జోన్గా డిక్లేర్ చేశారు. మరి దాంతోపాటు ఈ వచ్చే అతిథులను ఇటు ఒకవైపు ఇండియా గేటు, మరోవైపు రాష్ట్రపతి భవన్ రెండు ఉన్నాయి. మరి ఈ రెండింటి మధ్య ప్లేస్ని కూడా చాలా సర్వాంగ సుందరంగా దిద్దారు. మనం చూస్తున్నాం. ఒకవైపు ప్రధానమంత్రి కార్యాలయం, ఇది ప్రధానమంత్రి కార్యాలయం, ప్రధానమంత్రి ఉంటారు ఇందులో. మరి ఇంకోవైపు చూసుకుంటే ఆర్థిక మంత్రి, హోంమంత్రి ఉంటారు, డిఫెన్స్ మినిస్టర్ ఉంటారు. మరి ఇటువైపు ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు. మరి ఇంకా అటువైపు హోమ్ మినిస్టర్ ఉంటారు. మరి ఇంకా ఇక్కడ చూసుకున్నట్టుగైతే ఒకవైపు ప్రధానమంత్రి కార్యాలయం, ఒకవైపు హోమ్ మినిస్టర్ కార్యాలయం, డిఫెన్స్ మినిస్టర్ కార్యాలయం, ఇంకోవైపు రాష్ట్రపతి భవన్. ఇదే రాష్ట్రపతి భవన్. ఈ రాష్ట్రపతి భవన్లోని నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దేశ చరిత్రలో ఇక జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఆ రకంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నది, మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నది నరేంద్ర మోడీయే. మరి ఈ నేపథ్యంలో ఈ ఏర్పాట్లన్నీ కూడా అంగరంగ వైభవంగా నిర్వహించాలని చెప్పేసి కూడా కేంద్రం భావిస్తుంది. ఆ మేరకు భారీగా అతిథులకు కూడా ఆహ్వానాలు పంపించడం జరిగింది. దేశంలోని పద్మభూషణ అవార్డ్స్, అలాగే ఇక పద్మవిభూషణ, భారతరత్న అవార్డు పొందిన వారిని కూడా పిలుస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ట్రయల్ రన్ జరుగుతుంది. రేపు ఎలాగా అతిథులందరూ ఇక్కడికే వస్తారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ట్రయల్ రన్ చూస్తున్నాం. మనం మొత్తంగా కూడా ట్రయల్ రన్ రిహార్సల్స్ చేస్తున్నారు. రిహార్సల్స్ జరుగుతున్నాయి. మొత్తంగా కూడా వెహికల్స్ అన్ని రావటం, రాష్ట్రపతి భవన్లోకి ఏ రకంగా వెళ్ళాలి, ఏ రకంగా అతిథులను తీసుకువెళ్ళాలి అనే దానికి సంబంధించిన ఒక ట్రయల్ రన్ కూడా ఇప్పుడు నిర్వహిస్తున్నారు. ఇంకా దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇంకా అతిథులను ఏ రకంగా తీసుకురావాలనే దాని మీద కూడా మొత్తంగా కూడా పోలీస్ యంత్రాంగం టోటల్గా కసరత్తు చేస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో ఇక్కడ దాదాపు 10,000 మంది దాకా కూర్చోడానికి ఏర్పాట్లు చేశారు. మరి ఇంకొక 10,000 మంది స్క్రీన్స్ ద్వారా చూడటానికి ఏర్పాట్లు కూడా చేశారు. దాదాపుగా 20,000 మంది అతిథులు ఇక్కడికి వచ్చినా వాళ్ళని కూర్చోబెట్టడానికి వీలుగా మొత్తంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం టోటల్ రాష్ట్రపతి భవన్ నుంచి ఇక్కడ ఇండియా గేట్ మనం చూస్తున్నాం. ఇండియా గేట్ ఉంది అక్కడ. ఇండియా గేట్ వరకు కూడా మొత్తంగా అంతా కూడా భద్రతా దళాల చేతుల్లో గుప్పెట్లో ఉంది. మొత్తం ఇక్కడ ఈ ప్రాంతాన్ని అంతా కూడా సర్వాంగ సుందరంగా లైట్లతో, విద్యుత్ కాంతులతో నింపుతున్నారు. మరి వచ్చే అతిథులని సగౌరవంగా తీసుకురావడం, లోపలికి దింపడం, అలాగే తీసుకువెళ్ళటం. దాంతోపాటు ఇక్కడ ఈసారి మూడోసారి కావడంతో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఇక భద్రతను బాగా ఎక్కువ పెంచారని చెప్పాలి. ఎందుకంటే ఉగ్రవాద మూకల నుంచి ఎలాంటి ప్రమాదమైన ఉండే అవకాశం ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో ఇక్కడ భద్రతను కూడా భారీగా పెంచారు. మరి ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు దాదాపుగా 70 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే వాళ్ళందరికీ కూడా ఇన్విటేషన్స్ పంపించారు. వాళ్ళకి ఎవరెవరైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నారో వాళ్ళకి ఇంటిమేషన్ చేయడంతో పాటు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ పాసెస్ కూడా ఇష్యూ చేశారు. దాంతోపాటు ఇక సినీ రంగంలో ఉన్న ప్రముఖుల్ని, అదే వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. క్రికెటర్సే కానీ, అలాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి అంబానీ, అదానీ వంటి వాళ్ళని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. మరి ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా విజయవంతంగా చేయాలని చెప్పేసి కూడా ఇటు కేంద్రం నిర్ణయించింది. ఇక మనం చూస్తున్నాం, ఇక ట్రయల్స్ విపరీతంగా రన్ చేస్తూనే ఉన్నారు. మరి అఫీషియల్స్ మనం చూస్తున్నాము.
ఇక్కడ అఫీషియల్స్ చాలా ఐపీఎస్ ఆఫీసర్స్, డిఐజీ కేడర్, ఐజీ కేడర్ ఆఫీసర్స్ అందరూ అక్కడ కూర్చున్నారు. మరి ప్రధానమంత్రి కార్యాలయం ఆఫీసర్స్, రాష్ట్రపతి భవన్ అధికారులు అందరూ కూడా అక్కడ ఉన్నారు. మరి పోలీసు యంత్రాంగం కూడా చాలా కృషి చేస్తుంది ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి. మరి ఈ రేపు సాయంత్రం 7:15 భారత ప్రధానిగా 3వసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది భారతదేశానికి చాలా గర్వకారణం. అలాగే ఇతర దేశాల ప్రతినిధులు దాదాపు ఇప్పటికే 10 దేశాల ప్రతినిధులు కూడా రావటానికి తమ ఆమోద ముద్ర వేశారు. మరి శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే, అలాగే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ఇక చూసుకున్నట్టుగైతే నేపాల్ ప్రధాని ప్రచండ, ఇక పుష్ప కమాల్ దహాల్ ప్రచండ, ఇక భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టోబ్గే, అలాగే సీషెల్ వైస్ ప్రెసిడెంట్ హమీద్ హఫీజ్, అలాగే మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజా హాజరవుతున్నారు. మరికొంతమంది కీలకమైన కొన్ని పెద్ద దేశాల ప్రతినిధులు కూడా ఈ రాత్రికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఏది ఏమైనా సరే ఈసారి ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి, ప్రపంచ దేశాలే అబ్బుర పడే విధంగా నిర్వహించాలని భావిస్తున్నారు. ఆ రకంగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. రామకృష్ణ, రాష్ట్రపతి భవన్, RTV, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.